యుగా ప్లస్ ఆది యుగాది. అది మన వాడుకలో ఉగాది అయిపోయింది. ఉగాది అంటే సంవత్సరానికి మొదటి రోజు. అదే మనం బుక్లో అర్థమని చెప్తున్నాం. చైత్ర మాసం మొదటి రోజైన శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం కదా. ఇక్కడైతే ఈ 60 సంవత్సరాల పేరు కూడా మనకు తెలుసు. మన సిస్టర్ చెప్పింది చాలా సార్లు కదా. 60 సంవత్సరాల పేరుని షష్ఠి చక్రం అంటారు అనమాట. ఈ షష్ఠి చక్రం ఎలా అంటే 12 నెలలు పూర్తయిగా మళ్ళీ 12 నెలలు ఎలా ఉంటున్నాయి, ఆదివారం సోమవారం అయిపోయాక మళ్ళీ అవి ఎలా ఉంటున్నాయి. అలాగే ఈ 60 సంవత్సరాలు కూడా అలా రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. 60 అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాగే షష్ఠి చక్రంలో ఇది 40వ అనమాట. లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, విశ్వావసనామ సంవత్సరం అలా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పరాభవనామ సంవత్సరం. వెరీ గుడ్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఎన్నది? 40. అంటే ఈ పూర్వం ఎప్పుడు వచ్చిందంటే 1966లో వచ్చింది. 1966లో ఏమొచ్చింది? శ్రీ పరాభవనామ సంవత్సరం వచ్చింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయి అనమాట. సండే టు సండే 7 days, సాటర్డే టు సాటర్డే 7 days అలా. అలాగేనా? సో అలాగే ఇది కూడా పరాభవనామ సంవత్సరం లాస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1966లో వచ్చింది. అయితే ఈ షష్ఠి చక్రంలో 40వ అనమాట. ఇప్పుడు మామూలుగా అకాడమిక్ ఇయర్ అయితే మనకి ఏప్రిల్లో మనం స్టార్ట్ అవుతుంది. కానీ అట్లా మామూలుగా బ్యాంకు అయితే ఈరోజు శ్రీ పరాభవన అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. పడబడుకున్న ఉగాది పచ్చడి తినటి పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడిని వేపపూత పచ్చడి అని కూడా అంటారు. ఈ పచ్చడిని వేపపూత, చింతపండు, చెరుకు ముక్కలు, మామిడి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు. ఈ పచ్చడిలో పులుపు, చేదు, వగరు, తీపి, ఉప్పు, కారం అని 6 రుచులు ఉంటాయి. ఉగాది శుభాకాంక్షలు. జీవితంలో మనకి కలిగే అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వసంతకాలపు ఉగాదికి కోకిల పలికెడు స్వాగతం. ఉగాది పచ్చడి చేయడానికి అమ్మలక్కలు రారండి. వేపపూత, చింతపండు, మామిడి ముక్కలు తెచ్చారు. ఉప్పు, కారం, కొత్త బెల్లం కలిపారు. ఉగాది పచ్చడి చేశారు. అందరికీ పంచిపెట్టారు. వెరీ గుడ్.
క్లాస్ క్లాస్. ఇక్కడ ఎందుకు కంప్లీట్ చేస్తారంటే క్లాస్లో అయితే మనం ఎల్కేజీ స్టూడెంట్స్ అటెండెన్స్ అవ్వట్లేదు. ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం ఇది ఒక ఇంపార్టెన్స్. మరి హ్యాపీ న్యూ ఇయర్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వెరీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే అసలు యుగాది అన్నమాట. యుగానికి ఆది అంటే సంవత్సరానికి ఆది. ఈ సంవత్సరం సత్యత అనేది లోపిస్తుంది. ఈ సంవత్సరానికి రాజు అంటే అధిపతి. గురువు అంటే అందరినీ ముందునే నడిపించేవాడు. కేతువు అంటే అందరికీ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమి లేక అమావాస్య. వెరీ గుడ్ క్లాస్ క్లాస్. లౌడ్లీ. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తెలుగు వారి తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి తలంటి స్నానం చేసి గుమ్మాలను పూలతోనూ మామిడాకులతోనూ అలంకరిస్తారు. ఉగాది పచ్చడి పండుగకు చాలా ప్రత్యేకమైనది. ఈ షడ్రుచుల సమ్మేళనం. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోబట్టి ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి ఉద్భవించింది. అందరూ విన్నారా? చెప్పండి, బాగా చెప్పింది. పంచాంగం చెప్పినట్టు చెప్పింది. థీమ్ బాగుంది. చెప్పే థీమ్ బాగుంది. చక్కగా ప్రతి వాక్యాలు కూడా చిరసంపగా చక్కగా చెప్తుంది అమ్మాయి. వెళ్ళాను, బాగా చెప్పాను. దాంతో ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది అంటే కొత్త యుగం ప్రారంభం. దీనినే ఉగాది అని పిలుస్తారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఉగాది ప్రత్యేకత షడ్రుచుల పచ్చడి. ఇది తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే 6 రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. షడ్రుచుల పచ్చడి జీవితంలోనే కష్టసుఖ చెప్తాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉగాది శుభాకాంక్షలు. కారంపాటి అనే కోయిలమ్మల రాజాలు ఉగాది గుమ్మానికి మామిడి
మాసం నాటుతో ప్రకృతి పులకరించే పరాభవ నామ సంవత్సర మొదలయ్యే వేప పూత చేదును బెల్లం తీపిను సమంగా స్వీకరిద్దాం. ఈ ఏడు అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వసంత రాగు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అహంకారం ప్రభమై పారిపోవాలి, విజయమై నిలవాలి. తెలుగువారి నూతన సంవత్సరాల సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి. ఆత్మీయ అనురాగాలతో బంధాలు అనుబంధాలతో మన జీవితాన్ని అలంకరించుకొని ఈ ఉగాది రోజున ఆనందంగా కొత్త సంవత్సరంలోకి ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది ఉగాది అని కూడా అంటారు. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి మన కష్ట సుఖాల కలియుగకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉన్నాయి. వీటినే షడ్ రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. నెక్స్ట్ రాజ్యం అయోధ్య. అయోధ్య రాజు పేరు దశరథుడు. ఒకరోజు దశరథుడు వేటకు వెళ్తుండగా ఒక యువరాజు తన తల్లి తండ్రి తీసుకువెళ్తున్నారు. వారిద్దరి పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టారు. వారిద్దరిని చెరొక గంపలో తీసుకుని వెళ్తుండగా తల్లి వారిద్దరికి దాహం వేయడంతో ఆ యువరాజు కొలను దగ్గరికి వెళ్ళి నీరు వేస్తుండగా శబ్దం చూసిన దశరథుడు ఏదో లేడి అని బాణాన్ని విసిరాడు. వెళ్ళి చూడగా అక్కడ ఒక హ్యాపీ ఉగాది.